డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, ముగ్గురు ఐఏఎస్ని 6 ఐపీఎస్ని బదిలీ చేసినా కూడా ఇంకా సిఎస్ని డీజీపీని బదిలీ ఎందుకు చెయ్యలేదు అనే ప్రశ్నావళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తం నుంచి వస్తోంది. కేవలం విపక్షాల నుంచే కాకపోయినప్పటికీ కూడా ప్రజల్లో అందరిలోనూ ఈ సిఎస్ని డీజీపీని ఎందుకు మార్చలేదు అనే అనుమానం మాత్రం ప్రబలంగా వస్తుంది. కావాలంటే నిన్న నేను కుండబద్దల్లో పెట్టిన వీడియో ఒకటి చూశారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారుల మొత్తాన్ని బదిలీ చేసిన ఈసీ అని, దాని కింద కామెంట్లో 90% కామెంట్లు ఇంకా సిఎస్ని డీజీపీని బదలాయింపు చేయాల్సిందే అనే కామెంట్లే రావటం జరిగాయి. నిజంగానే ప్రజలు కోరుకున్నట్టుగా మరి సిఎస్నో డీజీపీనో ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, లేదు బదలాయింపు ఎందుకు జరగలేదు, వారిని ఎన్నికల విధుల నుంచి ఎందుకు దూరంగా పెట్టలేదు అనంటే, ఇప్పటి వరకు మరి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ని ఎంతమందిని బదలాయింపు చేశారో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నారు. 9 మంది, 3 కలెక్టర్లు, 5 ఎస్పీలు, 1 ఐజీని బదలాయింపు చేశారు, ఎన్నికల విధులకి దూరంగా పెట్టారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇంకా సిఎస్ డీజీపీని ఎందుకు బదలాయించలేదనే ప్రశ్నే ఉత్పన్నం అవుతుంది. అంటే గత 2019 ఎన్నికలని అందరూ గుర్తు చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల ప్రక్రియ మొదలవగానే ఈసీ ఏం చేసింది, సిఎస్ని బదలాయించేసింది. దాంతోపాటుగా ఇంటెలిజెన్స్ డీజీని బదలాయించేసింది. అంత పెద్ద స్థాయిలో బదలాయింపులు జరిగిన తరువాత మరి ఇప్పుడు ఏదో కలుపు మొక్కల్ని ఏరినట్టుగా కొంతమందిని, ఒక 5 ఎస్పీలని, 1 ఐజీని, ఈ 3 కలెక్టర్లని మాత్రమే బదలాయిస్తే మరి పైన అపాయింటింగ్ అథారిటీలు మళ్ళీ తిరిగి వచ్చి సిఎస్ డీజీపీ ఉంటున్నారు కదా, వాళ్ళిద్దరి నియామకంలో కూడా ఇంకా అనుమానాలు ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు వాళ్ళని బదలాయించలేదు? డీజీపీ ఇప్పుడు ఆయనేమో డైరెక్ట్గా డీజీపీ కాదు, దొడ్డిదారిన ఆయనే. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏరు కోరి కావాలని తెచ్చిపెట్టుకున్న డీజీపీ. ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి డీజీపీ కూడా కాదు, యాక్టింగ్ డీజీపీనే. దాంతోపాటుగా సిఎస్ కనుక అయితే కరెక్ట్గానే ఒకవేళ ప్రాసెస్ ప్రకారమే వచ్చినప్పటికీ కూడా సిఎస్ మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఒకప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో మన జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని వాళ్ళు విచారిస్తూ ఉన్నప్పుడు కడప కారాగారం దగ్గర ఈయన తచ్చాడుతూ తిరుగుతూ ఉన్నట్టుగాను, ఆయన కృష్ణమోహన్ రెడ్డిని ఈయన కారెక్కించుకొని తీసుకొచ్చినట్టుగా కూడా కొన్ని అభియోగాలు, పుకార్లు బయటకు వచ్చాయి. మరి వాటి మీద ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు చూశారు అని అంటే, ఈ బదలాయింపు చేసిన ఈ ఎస్పీలను కానీ కలెక్టర్లను కానీ వీళ్ళని తిరిగి ఒక లిస్టు ఈసీకి పంపించి తిరిగి అపాయింట్ చేసుకోవాల్సింది మళ్ళీ ఈ సిఎస్ డీజీపీలే. డీజీపీ కూడా ఎన్ని జరుగుతూ ఉన్నప్పటికీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వైఫల్యం మొత్తానికి, ఎస్పీలు ఇలా పనిచేయటానికి, ఐజీలు ఈ విధంగా ఉండటానికి, ఈ కింద స్థాయి ఎస్హెచ్ఓలతో సహా జగన్మోహన్ రెడ్డికే పనిచేయటానికి గల కారణం ఏంటి? డీజీపీని మార్చకుండా ఈ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని అలానే ఉంచుకోవడమే. 2.5 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళందరి మీద ఆయన గట్టిగా పట్టు సాధించాడు. దీంతో పాటుగా ఇప్పుడు ప్రజల్లోంచి వస్తున్న మరొక అనుమానం, దీని మీద కూడా ప్రతిపక్షాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాలాంటి ఎనలిస్టులు కూడా దీన్ని ఎత్తి చూపించాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేను ఇలాంటివి చెప్పగానే అబ్బా ఈయనకి ఏం చేసినా నచ్చటం లేదు అనే మాటలు కానీ, లేకపోతే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం కోసం, వాళ్ళని మోరల్గా డీమోటివేట్ చేయటం కోసం నేను ఇలాంటివి చెబుతున్నాను అంటారు. కానీ మరి అది జరిగితే ఏం చేస్తారు? నేను చెప్పేదే గనక అది ఏమిటాయా అంటే, సిఐడి సంజయ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సిఐడి ఏం చేస్తుంది ఇప్పుడు? సిఐడి ఇంత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇంత స్తబ్దుగా ఎందుకు ఉంటుంది? వాళ్ళు బుద్ధి తెచ్చుకుని మెదలకుండా ఉన్నారని అనుమానాలు ఏమన్నా ఉన్నాయా మనకి? ఏం లేదు.
జగన్మోహన్ రెడ్డి కోరుకున్నాడని చంద్రబాబు నాయుడిని అసలు రూల్ బుక్ కూడా ఫాలో అవ్వకుండా అరెస్ట్ చేసి ఈ ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసే ముందు అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి అనే దాన్ని కూడా విస్మరించి దాన్ని తీసి పక్కన పెట్టేసి తొంగలో దొక్కేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టలేదా? మరి అలాంటి సిఐడి సంజయ్ ఇప్పుడు స్తబ్దుగా ఎందుకున్నాడు అనే దాని మీద అనుమానాలు ప్రబలంగా వస్తూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ పదవిని అలంకరించిన దగ్గర నుంచి, సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా సిఐడినే వాడుతూ ఉన్నాడు. అంటే క్షేత్రస్థాయిలో కూడా సిఐడికి బాగా పనిచేసే వెసులుబాటు కల్పించటము, వాళ్ళకి బాగా అవగాహన కల్పించటానికి ఈ 5 సంవత్సరాలని వాడుకున్నాడు. ఇప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసరు జగన్మోహన్ రెడ్డికి పని చేయాలి అంటే పని చేయటానికి వీలుగా ఉంది. మరి వాళ్ళందరికీ ఆదేశాలు ఇచ్చే సిఐడి సంజయ్ కూడా అలాగనే ఉన్నాడు. అసలు సిఐడి సంజయ్ మీద కానీ, అప్పట్లో ఉన్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద కానీ వీళ్ళు హైదరాబాద్లోను, ఆ తర్వాత అమరావతిలోను, ఆ తర్వాత ఢిల్లీ కూడా వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్ష నాయకుడి మీద అవాకులు చవాకులు పేల్తే మరి సిఐడి సంజయ్ని బదలాయించరా? సిఎస్ జవహర్ రెడ్డిని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, ఇక దాంతోపాటుగా సిఐడి చీఫ్ సంజయ్ని ఎందుకు బదలాయించలేదు? సరే, సునీల్ కుమార్ అంటే అప్రాధాన్య పోస్ట్ అయిన ఫైర్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఏం బదలాయించాల్సిన అవసరం లేదేమో అనుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా ఈ నెక్సెస్లో భాగంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జరుపుతున్న ఈ దాష్టికాలు మొత్తానికి వాళ్ళ నెక్సెసే బలంగా పనిచేస్తూ ఉంది. మరి సిఐడి చీఫ్ని వదిలేసి ఆయనకి అదే విధులని ఇలాగంటే పెడితే ప్రతిపక్షాలను నిర్వహించడానికి ఆయన ఏమైనా చేస్తాడు, ప్రతిపక్ష నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఏమైనా చేస్తాడు అనేది కూడా అందరికీ బాగా తెలిసిందే. చంద్రబాబు నాయుడినే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు ఏ పార్టీకి అవుతారు? అర్ధరేతులు వచ్చి తలుపులు పగలగొట్టి మరీ ఎత్తుకు వెళ్ళే లాంటి సిఐడిని తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఎంపీ అని కూడా చూడకుండా రఘురామకృష్ణరాజును తీసుకొచ్చి సిఐడి ఆఫీస్లో చితక్కొట్టిన తరువాత ఇక ఆ పోస్టులో ఉన్న వాళ్ళని మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఎలా వదలగలుగుతారు? కేవలం 9 మందితోటి ఇది ఇప్పుడు ఏదో గొప్ప జరిగిపోతుందని కాదు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా బోలెడు అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా నిలువరించాలి. ఇంత జరిగిన తరువాత కూడా ఇప్పుడు ఇది ఇలాగనే ఉంటే కనుక ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం ఒకటి ఉంది. ప్రజలు ఇదే అరాచకాన్ని ఇలాగనే కొనసాగింపు చెయ్యాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మళ్ళీ ఆయన సీఎం సీట్లో కూర్చోబెట్టొచ్చు. నా లెక్క ప్రకారంగా, నా అభిమతం ప్రకారంగా అయితే ఇంత అరాచకానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలిస్తే ఇంతకు 10 చేస్తాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇక ప్రతిపక్షాలని లేకుండా చేసేస్తాడు. ఎవరిని కావాలంటే వాళ్ళని, ఆయన భాషలో చెప్పాలంటే పోలీసులు ఎత్తేస్తారు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఓటు వేయటానికి ఖచ్చితంగా అందరూ రావాల్సిన అవసరం ఉంది. మీకు కావాల్సిన నాయకుడిని ఎవరినైనా ఎన్నుకునే అవకాశం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునే ముందు మాత్రం ఒకంత ఆలోచించాల్సిన అవసరం ఉందనేది కుండబద్దల అభిప్రాయం. ఇదే ఈరోజు కుండబద్దలు.